ఆదివారం రోజు ఆడవాళ్ళు ఈ పనులు అస్సలు చేయకూడదు. ఒకవేళ చేశారు అనంటే భయంకరమైన పేదరికం చుట్టుకుంటుంది. ఆదివారం రోజు పొరపాటును కూడా ఇంట్లో ఈ పనులు అస్సలు చేయకూడదు. కటిక దరిద్రం చుట్టుకుంటుంది అని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. మరి ఆదివారం నాడు అస్సలు చేయకూడని ఆ పనులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళితే మన సనాతన ధర్మంలో పురాణ ఇతిహాసాల్లో ఏ రోజుకి ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు. ఎందుకంటే అనాదిగా మన వాళ్ళందరూ సూర్యోపాసకులు. సూర్యుడిని ఆరాధించే సంస్కృతి భారతీయ హైందవ సంస్కృతి మనది. సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం. అందుకే మనకొచ్చే ముఖ్యమైన పండుగలన్నీ కూడా సూర్యుని ఆధారంగానే వస్తాయి. ఉదయాన్నే నిద్రలేచి సూర్య నమస్కారాలు, సంధ్యావందనాలు లాంటి సనాతన సాంప్రదాయ కర్మలు సూర్యుడిని ఆరాధించే పద్ధతిలో ముఖ్యమైనవి. ఇలాంటి ఆదివారం మనకి చాలా పవిత్రమైన రోజు. ఆదివారానికి అధిదేవత సూర్యుడు. మనకు కంటి ముందు కనిపించే దేవుడు. నవగ్రహాలలో మధ్యలో ఉంటాడు. సూర్యుడికి ఇష్టమైన ఆదివారం రోజు కొన్ని పనులు నిషిద్ధమని జ్యోతిష్యులు తెలిపారు. గ్రహాలలో సూర్యుడు అత్యంత శక్తిని కలిగి ఉంటాడు. మనలో చాలా మందికి ఆదివారం సెలవు దినంగా ఉంటుంది. దీంతో తమ వ్యక్తిగత పనులు చేసుకుంటూ ఉంటారు. ఇక మామూలు రోజుల్లో చేయలేని పనులు కూడా ఆదివారం రోజు చేస్తుంటారు. అయితే ఆదిత్య హృదయంలో కొన్ని శ్లోకాలు ఉన్నాయి. దీనిలో ఆదివారం చేయకూడని పనులు ఉన్నాయి. ఆదివారం నాడు కొంతమంది వంటకాలలో ఉప్పును ఉపయోగించరు. కేవలం చప్పగానే తింటుంటారు. దీని వలన సూర్యుడు ప్రీతి చెందుతాడని భావిస్తుంటారు. అదేవిధంగా ఆదివారం పెళ్ళైన వారు స్త్రీ పురుషులు దూరంగా ఉండాలి. రతి జరపరాదు. ఆ ఒక్కరోజు మాత్రమే దంపతులు శారీరకంగా కలవకూడదు. ఆదివారం రోజు ఎవరూ కూడా తలకు నూనె పెట్టకూడదు. దీని వలన అనేక దోషాలు అంటుకుంటాయి. దీనితో పాటు మద్యం, మాంసాన్ని కూడా ముట్టకూడదు. కానీ చాలామంది ఆదివారం సెలవు దినం కాబట్టి నాన్ వెజ్ తెచ్చుకుంటారు. చాలామంది పార్టీల పేరిట ఆదివారం తాగుతుంటారు. కానీ వీటి వలన వారికి చెప్పలేని దోషాలు వచ్చి పడతాయి. మనకు సూర్యుడు ఎప్పుడూ కనిపిస్తుంటాడు. స్నానం చేసిన తరువాత ఆయనను నమస్కరించుకోవాలి. సూర్యుడికి నమస్కరించడం వలన ఎంతో ఆనందపడతాడు. అందుకే సూర్యుడిని అలంకార ప్రియుడు అంటారు. మనం కేవలం 2 చేతులు జోడించి నమస్కరిస్తే సూర్యుడు ఎంతో ఆనందపడిపోతాడు. మనం కోరిన కోరికలను తీరుస్తాడు. శని భగవానుని తండ్రి సూర్యుడు. కాబట్టి సూర్యుడిని ప్రసన్నం చేసుకుంటే శని బాధలు కూడా మనకు ఉండవు. మనకు దరిదాపుల్లో కూడా శని దేవుడు తొంగి చూడడు. ఇలాంటి నియమాలను పాటించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.